నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పదం లేకుండా రాజకీయాల్లో మిగిలినటువంటి అంశాల్లో ఎక్కడా ఒక మీడియాలో కూడా కనబడినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని షష్ఠాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంది విశ్వ హిందూ పరిషత్. అసలు ఆ సంస్థ పుట్టడానికి కారణం ఏమిటి, సాధించిన లక్ష్యాలు ఏమిటి, తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, అన్నీ చర్చించేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు మనతో ఉన్నారు. శశి గారు నమస్తే అండి. సార్, విశ్వ హిందూ పరిషత్ ముందుగా మీకు శుభాకాంక్షలు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధిగా ఇటీవల కాలంలో మీరు నియమించబడ్డందుకు. సార్, ఏంటి విశ్వ హిందూ పరిషత్, ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, దాని విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పాటుకు కారణం ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం కొంత దాని గురించి చర్చించుకుందాం. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆవిర్భవించింది విశ్వ హిందూ పరిషత్. ఓకే. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా షష్ఠాబ్ది ఉత్సవాలు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆత్మీయ హిందూ సమ్మేళనాలు ప్రతి నగరం లోపల, ప్రతి గ్రామం లోపల మేము నిర్వహిస్తాము. విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భవించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక స్వాభిమానంతో కూడుకున్నటువంటి హిందువును, ఒక ఆత్మ స్థైర్యము, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఏ విధంగానైతే హిందూ సమాజంలో వచ్చినటువంటి కొన్ని బలహీనతలను దూరం చేయాలి. కులతత్వము అనేటువంటి ఒక అడ్డుగోడల కారణంగా హిందూ సమాజం ఏ విధంగా విడిపోయి ఉన్నదో ఆ అడ్డుగోడలను తొలగించి హిందూ సమాజాన్ని ఐక్యత వైపు నడిపించాలి. తర్వాత సామాజిక ఏదైతే దురాచారాలు ఉన్నాయో వాటిని రూపుమాపాల. స్వదేశము, స్వధర్మము, ససంస్కృతి పరిరక్షణ, సంరక్షణ అనేటువంటి జయంతో ముందుకు కదలాల. హిందూ సమాజం సంఘటితంగా ఉండడం కారణంగానే ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. గతాన్ని మరిచినటువంటి ఏ జాతికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు భవిష్యత్తులో ఒకటి జరగకూడదు. ఈ దేశం మళ్ళీ మూల్యం చెల్లించుకోవద్దు. దానికి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, హిందూ సమాజం హిందువుగా జీవించడం నేర్పాల. హిందువుగా బ్రతకడం కాదు, హిందువుగా జీవించడం. ఒక స్వాభిమానమైనటువంటి హిందూ సమాజం, స్వశక్తితోటి కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడం, భారత్ను విశ్వగురువు వైపు ప్రయాణించేటువంటి మార్గం లోపల ముందుకు నడవడం. ఈ రకమైనటువంటి ఒక ఆలోచన విధానాలతోటి వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధించాలి. జాతి నిర్మాణం అంటేనే మనం జాతీయ పునర్నిర్మాణం అంటున్నాం. యుగ యుగాల చరిత్ర ఈ సనాతనమైనటువంటి ధర్మానిది, ఈ దేశానిది. వేల సంవత్సరాలుగా ఈ దేశం మీద జరిగినటువంటి దాడుల కారణంగా, పరాయి విధర్మీయుల పాలన కారణంగా ఈ సమాజం ఏదైతే కోల్పోయిందో మళ్ళీ ఈ సమాజంలో దాన్ని పునర్నిర్మించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దల మార్గదర్శనం లోపల ఈ యొక్క సంస్థ ఆవిర్భవించింది. గడిచిన 60 సంవత్సరాలుగా ఆ దిశగా మా ప్రయాణం ముందుకు సాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ సంస్థ అనేటువంటిది పురుడు పోసుకోకముందు హిందువులకి తాము హిందువులని, లేకపోతే తమ హిందూ జాగరణ చేయాలని, లేకపోతే హిందుత్వాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంలో కానీ ఆ జీవన విధానంలో లేవా? విశ్వ హిందూ పరిషత్ వల్లనే అది సాధ్యమవుతుంది అనేటువంటి మాట ఎందుకు అనుకున్నారు? హిందూ సమాజం పరాయి పాలనలో ఉండడం కారణంగా, అది ఈ దేశం మీద ఎన్ని దాడులు జరిగినాయో మనకు తెలుసు. గజనీలు, గోరీలు, తుగ్లకులు, మొఘలులు, తురుష్కులు, బహుమనీలు, నిజాంలు,
బ్రిటిషర్లు, డచ్చు, పోర్చుగీసు, ఆదిల్ షాలు, బీజాపూర్ సుల్తానులు, ఇట్లా ఎన్ని రకాలుగా ఈ దేశం మీద ఈ ధర్మం మీద జరిగినటువంటి దాడులు వేల సంవత్సరాలుగా జరగడం. తర్వాత ఒక పక్కన జిహాదీ తీవ్రవాదం 712వ సంవత్సరం మీదలో ప్రారంభమైనటువంటి ఈ జిహాదీ తీవ్రవాదం 2024లో కూడా కొనసాగుతుంది, మనం చూస్తున్నాం కదా. ఒక పక్కన జిహాదు పారించినటువంటి రక్తపాతం, మరో పక్కన మిషనరీలు పారించినటువంటి క్రుసేడ్ల రూపంలో పారించినటువంటి రక్తపాతం, విదేశీ సిద్ధాంతాలు, విదేశీ భావజాలం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని విభజించినటువంటి విషయాలు మనం చూస్తే ఈ జాతి ఏం కోల్పోయిందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఒకనాటి గాంధార రాజ్యం ఇవాళ కాందహార్గా మారి ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుంచి విడిపోయింది. ఒకనాడు రాముని కుమారుడు లవుడు ఏలినటువంటి లవపురం ఇవాళ లాహోర్గా పాకిస్తాన్ లోపల ఉండిపోయింది, ఈ దేశం నుంచి విడిపోయింది. గడిచిన నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మనం చూస్తున్నాం. డాకేశ్వరి శక్తిపీఠం ఉన్నటువంటి ప్రాంతం బంగ్లాదేశ్గా ఈరోజు విడిపోయి ఉన్నది. డాకేశ్వరి నగరం ఢాకాగా మారిపోయింది. విభజిత భారతదేశం లోపల స్వాతంత్రం పేరు మీదన ఈ భారతదేశాన్ని మనం ముక్కలు చేసుకున్నాం కదా. ఈ దేశం లోపల మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభం చేయబడ్డదంటే, ఏదైతే హిందూ సమాజం ఐక్యత ఉండి పోరాటాలు చేసినటువంటి ప్రతి సందర్భంలో కూడా తాత్కాలికంగా ఈ దేశం కొన్ని అపజయాలు చూడవచ్చు, కానీ ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు. మనం ఒక తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం. వాడు వచ్చిండు ఈ దేశాన్ని ఓడగొట్టిండు, వీడు వచ్చిండు ఈ దేశాన్ని ఓడగొట్టిండు, వాడు పరిపాలించిండు, వీడు పరిపాలించిండు అని. ప్రపంచ చరిత్రలో అనేక సంస్కృతులు పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఈ రోజుకు నువ్వు నేను హిందువుగా మిగిలి ఉన్నాం 1000 సంవత్సరాల దాడుల తర్వాత కూడా. కారణం ఏంటంటే ఈ జాతి ఎప్పటికప్పుడు పోరాటం చేసింది, విధర్మీయులను, విదేశీ శక్తులను తరిమికొట్టింది. తాత్కాలికంగా కొన్ని అపజయాలు ఎదురు కావచ్చు, ఆ అపజయాలకు కారణం కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి బలహీనతలు. ఎప్పటికప్పుడు ఆ బలహీనతలను రూపుమాపి హిందూ సమాజాన్ని సంఘటితంగా చేసిన రోజున మళ్ళీ ఆ విదేశీ భావజాలాన్ని, ఆ మతోన్మాద భావజాలాన్ని దేశం నుంచి తరిమి కొట్టినాం. కానీ విశ్వ హిందూ పరిషత్ లేదంటే విహెచ్పి ఇట్లాంటి బజరంగ్ దళ్ లాంటి సంస్థలు వచ్చిన తర్వాతనే దేశంలో మతం ఆధారంగా మత ప్రాబల్యం పెరగడమో లేకపోతే మతాంతీకరణ జరగడమో, ఒక మతం యొక్క పెత్తనం జరగడం అనేటువంటిది ఇప్పటికీ విశ్వ హిందూ పరిషత్ మీదనే ఎవరైనా వేలెత్తి చూపుతారు కదా. దేశంలో మతపరమైనటువంటి అల్లర్లు జరగడానికి కారణం విశ్వ హిందూ పరిషత్ లేదంటే ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి సంస్థల వల్లనే జరుగుతుందనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ, జరుగుతున్నటువంటి చరిత్ర కూడా. ప్రపంచ చరిత్రలో మత యుద్ధాలు చేసిన చరిత్ర ఎవరిది? రక్తపాతం పాలించిన చరిత్ర ఎవరిది? ఇస్లామీ ప్రపంచం లోపల మత రాజ్యాల ఏర్పాటు కోసం రక్తపాతం పారించింది, ఇప్పుడు కూడా పారిస్తుంది. క్రైస్తవం ఈ ప్రపంచం లోపల మత రాజ్యాల ఏర్పాటు కోసం రక్తపాతం పారించింది, క్రుసేడుల రూపం లోపల యుద్ధాలు చేసింది. ఇంత ఆశ్రయం కోరిన వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ధర్మం, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టినటువంటి ధర్మం, విశ్వశాంతిని కోరినటువంటి ధర్మం ఏదైతే ఈ ప్రపంచంలో ఉంది అంటే అది సనాతనమైనటువంటి ధర్మం మాత్రమే. ప్రపంచం లోపల మన ఋషులు కానీ మన మహనీయులు కానీ విదేశాలకు పోయినరు, జ్ఞానాన్ని పంచుతందుకు పోయినరు, తీవ్రవాదాన్ని సప్లై చేసేందుకు ఆ దేశాలను కబలించడానికి పోలేదు. కాబట్టి ఇది భారతదేశ చరిత్ర, యుగయుగాల చరిత్ర. ఇది ఇవాళ హిందుత్వం గురించి కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ఈరోజు హిందుత్వాన్ని వ్యతిరేకించడమే కుహానా సెక్యులరిజం అయిపోయింది. నేను అందుకే చెప్పిన, అనేక మంది మహనీయులు రాజ్యాల విస్తరణ కోసం యుద్ధాలు చేయలే, ఆ రాక్షస భావజాలాన్ని తరిమి కొట్టడానికి యుద్ధం చేసింది. స్వాతంత్ర పోరాటం కూడా కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు. ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక మంది భగవద్గీత చేత పట్టుకొని ఉరికమ్మం ఎక్కాను.
అందుకే 1905 కంటే ముందు జరిగినటువంటి స్వాతంత్రోద్యమము ఈ దేశాన్ని ఏకత వైపు నడిపించింది. 1905 తర్వాత ఏదైతే సమాజం ఐక్యంగా ఉండడం కారణంగా 1905లో మనం బెంగాల్ విభజనను ఆపగలిగినాం. ఈ తల్లి నాది, ఈ భూమి నాకు మాతృభూమి అని వందే మాతరం నినాదం ఏదైతే ఉందో బెంగాల్ విభజనను ఆపగలిగింది. ఈ కుహానా సెక్యులరిజం పెరిగి హిందూ సమాజాన్ని చీల్చి విభజన రాజకీయాలు ప్రారంభమైనాయో, అపీజ్మెంట్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయో, ఇవాళ హిందుత్వను ఈ జాతి నుంచి దూరం చేయాలనేటువంటి కుట్రలు ప్రారంభమైనాయో 1905కు 1947కు మధ్యన జరిగినటువంటి పరిణామాలు చూస్తే 40 సంవత్సరాల చరిత్ర ముక్కలైంది. ఈ రోజుకు అవే రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రోజుకు హిందూ సమాజాన్ని విభజించాలి, రాజకీయాలు చేయాలి, మైనార్టీలను మతం పేరు మీద ఏకం చేయాలి. భారత్ను దారుల్ ఇస్లాం చేస్తామన్నటువంటి వాళ్ళకి మతోన్మాదమా? భారత్ ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలా? విశ్వశాంతిని కోరేటువంటి ఈ ధర్మం యావత్ ప్రపంచం కోరుకుంటుంది. వాళ్ళ భారత్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. భారత్ మాత్రమే విశ్వశాంతిని సాధించగలుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రపంచ దేశాలకు ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షాల్లా ఇన్షాల్లా నినాదాలు. యూనివర్సిటీల్లో పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నేత హిందుత్వం హింసాత్మకం, మతోన్మాదం అని మాట్లాడతారు. ఇండి గఠబంధన్లో ఉన్నటువంటి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారు. ఎవరిది మతోన్మాదం? ఎవరిది మతోన్మాదం? చరిత్రలో రక్తపాతం పారించిన వాళ్ళది మీరు మతోన్మాదం. ఇదే కదా కాశ్మీర్లో రక్తపాతం పారించింది ఎవరు? ఏ మతోన్మాదం కాశ్మీర్ లోపల రక్తపాతం పారించింది? ఏ మతోన్మాదం హైదరాబాద్ సంస్థానం లోపల రజాకార్ ఎజెండా ఎవరి రక్తం పారించింది? రజాకార్లు ఎవరు? కాశ్మీరీ తీవ్రవాదులు ఎవరు? దేనికోసం చేస్తున్నారు? ఈరోజు ఈశాన్య రాష్ట్రాల లోపల రక్తపాతం పారించింది ఎవరు? ఇవాళ కేరళ లోపల రక్తపాతం పారిస్తున్నటువంటి పిఎఫ్ఐ ఎస్డిపిఐ ఏ మతోన్మాదం? చెప్పాలా? మనది ఎప్పుడు కూడా మతం అనేటువంటి సంకుచిత ధోరణి లేదు. ఇది సనాతనమైన భారతదేశ విభజనను ముస్లిం లీగ్ మీద నెట్టేసారు. కానీ భారతదేశ విభజన ఆర్ఎస్ఎస్ వల్ల, ఆర్ఎస్ఎస్ హిందుత్వ విధానం వల్ల మాత్రమే, అంటే ఇక్కడ ముస్లింలకు స్వేచ్ఛ ఉండకపోవచ్చు కాబట్టి అందరూ అక్కడ స్వేచ్ఛగా బతకడం కోసం వాళ్ళ మాట్లాడగారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఈ రోజుకు అఖండ భారత్ మా స్వప్నం. అఖండ భారత్ను స్వప్నించేటువంటి వాళ్ళము దేశం విభజన కోరుకున్నామని అంటే నమ్మాలన్నది. ఈ రోజుకు ఏ రోజుకైనా మేము అఖండ భారత్ను సాధిస్తాం. ఇలా సమస్య లేదు. మాట్లాడిండ్రు, 100 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. మాట్లాడిండ్రు, ఇదే శక్తులు మాట్లాడినాయి. అయోధ్యలో రామ మందిరం ఎట్లయితుంది? సాధ్యమా? రాముడు లేడు, రాముడు అభూత కల్పన, రామాయణం అబద్ధం, మేము బతికుండగా రామ మందిరం కానీయము. వీళ్ళే కదా మాట్లాడింది. ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం కదా. భారతదేశ చరిత్ర అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కంటే ముందు, అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భవిష్యత్తులో ఒకటి లిఖించబోతున్నాం. ఓకే, అఖండ భారత్ కూడా సాధ్యం, మన కళ్ళ ముందనే సాధ్యమైంది. విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి చెప్పుకోదగ్గటువంటి, అంటే విశ్వ హిందూ పరిషత్ వల్లనే ఇది జరిగింది, లేకపోతే ఇట్లాంటివి జరిగినాయి, ఈ సంఘటనలు అనేటువంటి చెప్పుకోవడానికి తార్కాణాలు ఏమున్నాయి? విశ్వ హిందూ పరిషత్ సాధించినటువంటి కీర్తులు, ఘనకార్యాలు. ఈ మధ్యకాలంలో ఒకట మధ్యప్రదేశ్ హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు, కేరళ హైకోర్టు కామెంట్స్ మనం గమనిస్తే దేశం లోపల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కామెంట్ చేసింది, అంటే ఈ దేశాన్ని మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ కింద క్లెయిమ్ చేసుకుంటున్నా అని. అవును. తర్వాత జార్ఖండ్ హైకోర్టు కామెంట్ చేసింది, ఏదైతే డెమోగ్రఫీ చేంజ్, జనాభా అసంతులనం ఏదైతే పెరిగిపోతుందో ట్రైబల్ ఏరియా లోపల ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ మీద కామెంట్ చేసింది. కేరళ హైకోర్టు లవ్ జిహాద్ మీద కామెంట్ చేసింది. నేను ఈ విషయాలు
ఎందుకు మీ ముందర ప్రస్తావన చేస్తామంటే సమాజంలో ఎంత గంభీరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో విహెచ్పి ఏం చేసిందని అంటున్నారు. మేము అందుకే సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి సాధారణమైనటువంటి హిందువును సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకురావడానికి అనేక సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. సుమారు దేశవ్యాప్తంగా 60,000 సేవా ప్రకల్పాలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్తు. తర్వాత 6,000 పైచిలకు పూర్తి సమయ కార్యకర్తలు ఇవాళ మారుమూల గ్రామాల లోపల హిందూ సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత అనేక రకాలైనటువంటి దేవాలయాల కేంద్రంగా అనేక రకాలైనటువంటి ఒక సంస్కార కేంద్రాలు ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా నడుపుతూ ఉంది. సింగిల్ టీచర్ స్కూల్స్ నడుపుతూ ఉంది. తర్వాత సమాజం హిందూ సమాజానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతుంది. దాంతోపాటు మనము మత మార్పిడి మాఫియా ఈరోజు సామాజిక ఆర్థిక బలహీనతలను దాంతోపాటు హిందుత్వం మీద విషం వెదజల్లి ఈ రోజున హిందువును మతం మార్చేటువంటి కుట్రలు గత 100 సంవత్సరాలుగా జరుగుతాయి. బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా ఆ కుట్రలు ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. గడిచిన 60 సంవత్సరాల్లో సుమారు 60 లక్షల మందిని మతం మారకుండా మేము నిరోధించగలిగినాం. మతం మారకుండా నిరోధించగలిగినాం. గర్వాప్సే కాదు, దానికి వస్తుంది. ఓకే. తర్వాత 20 లక్షలకు పైగా నిన్న మొన్నటి వరకు రామయ్యగా ఉన్నటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి మత మార్పిడి మాఫియా ఉచ్చులో పడి రాబర్ట్గా మారితే నీ చరిత్ర రాబర్ట్ కాదు, నీది ఘనమైనటువంటి చరిత్రకు నువ్వు వారసునివి, మనం రాముని వారసులం, నీవు రామయ్యవే అని మళ్ళీ తిరిగి తల్లి ఒడికి చేర్చినటువంటి పునరాగమనం ఏదైతే ఉందో సుమారు 20 లక్షల మందికి పైగా మళ్ళీ తల్లి ఒడికి చేర్చేటువంటి సనాతనమైనటువంటి ధర్మం అనేటువంటి తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమాలు చేసినాం దేశవ్యాప్తంగా. తర్వాత గోవు మన యొక్క సకల దేవతలకు నిలయంగా భావించేటువంటి గోవు చట్టాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా మతోన్మాదం గోహత్యలకు పాల్పడుతుంటే అడుగడుగున కార్యకర్తలు ఇవాళ అడ్డుకుంటున్నటువంటి సంఘటన తెలుసు. వందలాది మంది కార్యకర్తలు గోరక్షణ ఉద్యమంలో బలిదానం అయినరు, హత్య చేయబడ్డారు. అయినా నిరంతరంగా ఉద్యమం కొనసాగుతుంది. హిందూ అమ్మాయిలపైన వల వేసి ఒక విషక్రీడ చేస్తూ లవ్ జిహాద్ సాగిస్తుంటే ఇవాళ మన సోదరీమణులను కాపాడుకోవడంలో మన దృష్టికి రాబడ్డటువంటి ప్రతి విషయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎక్కడికక్కడ స్పందిస్తూ ఉన్నారు, అమ్మాయిలకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఉందండి లవ్ జిహాద్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇదే హైదరాబాద్ నగరం లోపల, ఇదే తెలంగాణ రాష్ట్రం లోపల 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. సతీష్ గారు 30,000 మీరు స్టోరీ చేయండి తెలంగాణ వ్యాప్తంగా, మీరు ఆన్లైన్లో చూడండి. హైకోర్టు కామెంట్ చేసింది, కరోనా టైంలో చేసింది. ఎవరికి ఆ రోజు పేపర్లు లేవు, న్యూస్ ఛానల్ లేవు కాబట్టి ఈ విషయం తెలియదు. అసలు ఈ కేసులో పురోగతి ఏందని అడిగింది. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ పోయిండు, అసలు బ్రతుకున్నారా లేరా కూడా తెలియని పరిస్థితి. తల్లిదండ్రులది అరణ్య రోదన. ఇవన్నీ కూడా సాధ్యం ఎక్కువ మాత్రం లవ్ జిహాద్ కేసులే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం లోపల సమాజం లోపల మేము అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరోపక్కన హిందూ సమాజాన్ని ఏకత వైపు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు. అయోధ్య ఉద్యమం మేము ఎందుకు చేసినాం? కేవలం ఒక అయోధ్యలో వాళ్ళ నిర్మాణమైంది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఈ దేశ స్వాభిమాన మందిరం అయోధ్యలో మేము నిర్మించినాం. ఓకే. ఈ జాతి ఎప్పటికీ కూడా తల వంచదు. ఈ జాతి చరిత్ర ఏనాటికి ఓడిపోని చరిత్ర. ఈ జాతి ఎప్పుడు కూడా సగౌరవంగా తలెత్తుకొని నిలబడుతుంది అనేటువంటి దానికి ప్రతీక స్వాతంత్రం వచ్చిన మొదట్లో పట్ట మళ్ళీ పునర్నిర్మాణమైనటువంటి సోమనాథ మందిరం అయితే ఈ సంవత్సరం మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి అయోధ్య రామ మందిరం తప్పకుండా రాబోయే రోజుల్లో పట్ల ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని
కాశీ విశ్వనాథుని మందిర పునర్నిర్మాణం, మధుర శ్రీకృష్ణుని మందిర పునర్నిర్మాణం ఈ జాతి ఆకాంక్షిస్తున్నట్టు మతోన్మాద దాడుల్లోపట కలంకిత కట్టడాలుగా ఉన్నటువంటి సుమారు 40,000 దేవాలయాలు ధ్వంసం చేయబడి కలంకిత కట్టడాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందర ఈరోజు కూడా ఒక అవమానాలుగా ఈ జాతి భరించాలన్నా, ఇంకా ఆ యొక్క మరకలు ఈ చరిత్ర లోపల ఉండాలన్నా ఈ జాతి అది కాదు కోరుకుంటుంది. ప్రశ్న ఒక గాయమైంది, ఒక శరీరానికి ఒక గాయమైంది, ఆ గాయాన్ని అట్లనే వదిలేద్దామా, దాన్ని మందు పెడదామా? ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతి ఆకాంక్ష మేరకు మన యొక్క స్వాభిమాన మందిరాల యొక్క పునర్నిర్మాణం జరగాల్సిందే. ఇదే జాతీయ పునర్నిర్మాణం. ఆ ఉద్యమాలు మేము చేపట్టినాం. అమర్నాథ్ యాత్రను అడ్డుకుంటామని, కశ్మీర్ ఈ దేశంలో భాగం కాదని అమర్నాథ్ యాత్రికుల మీద ఫైరింగ్ చేసేసి భయభ్రాంతులకు గురి చేసి అమర్నాథ్ యాత్రను అడ్డుకొని మిగతా దేశంతో కశ్మీర్ యొక్క కనెక్టివిటీని కట్ చేయాలని సాగినటువంటి కుట్రలు మనకు తెలుసు. స్వయంగా కన్నటువంటి పార్టీలే, రాజకీయ పార్టీలు తీవ్రవాదులతో కుమ్మక్కై ఆ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పరోక్షంగా తీవ్రవాద భావజాలానికి మద్దతు ఇచ్చి అమర్నాథ్ యాత్రని మనం ఆపగలిగితే మిగతా దేశానికి కశ్మీర్కి సంబంధాలు తెగిపోతాయి, అప్పుడు ఇంకా వేర్పాటువాదం ఇంకా బలపడుతుంది అనేటువంటి కుట్రలు చేస్తే 70 రోజుల పాటు కశ్మీర్ జమ్మూ కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమం చరిత్రలో మనం లిఖించవచ్చు. ఓకే. చివరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అమర్నాథ్ యాత్రను రోడ్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇది విశ్వ హిందూ పరిషత్ సాగించినటువంటి పోరాటం. దానికి నేతృత్వం కూడా విహెచ్పి అమర్నాథ్ యాత్ర. తర్వాత మనం చూసినాం రామసేతు విధ్వంసం, డిఎంకే కరుణానిధి. రామసేతు విధ్వంసం అభివృద్ధి పేరిట రాముని యొక్క ఆనవాళ్లు తొలగించాలని కుట్ర, ఇటలీ నుంచి వచ్చినటువంటి, రోమ్ నుంచి వచ్చినటువంటి కుట్రలు ఆదేశాలు అమలు చేయాలని చూసినటువంటి ఇటలీ భావజాలం రాముని ఆనవాళ్లు చేయాలని చూసింది, దేశం లోపల లేకుండా చేయాలని చూసింది. రామసేతు విధ్వంసం పాల్పడితే కబద్దారని హెచ్చరించడం, దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినాం, దాన్ని నిరోధించగలిగినాం, రామసేతుని వల్ల కాపాడుకోగలిగినాం. తెలుగు రాష్ట్రంలో కూడా మనం చూసినాం ఇదే రోమ్ ఎజెండా. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిని 7 కొండల నుంచి 2 కొండలు చేయాలని ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో తీసుకొస్తే పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టినాం, హిందూ సమాజాన్ని ఐక్యం చేయగలిగినాం, 7 కొండలను కాపాడగలిగినాం. ఈ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక ధార్మిక శక్తి కేంద్రాలను కాపాడుకోవడం, వాటిని పరిరక్షించుకోవడం, మత మార్పిడి మాఫియా నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం, హిందూ సమాజానికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడడం, అదే సందర్భంలో స్వశక్తితోటి కూడుకున్నటువంటి, స్వాభిమానంతో కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని తయారు చేయడం, హిందూ సమాజం లోపల ఏవైతే హిందూ సమాజం ఐక్యతకు అడ్డంకులుగా ఉన్నటువంటి విషయాలు కాలక్రమంలో వచ్చినాయో, ఈ సమాజంలో మన చరిత్రలో ఎవరు కూడా, ఏ పురాణ గ్రంథం కూడా మనకు కుల వ్యవస్థ గురించి చెప్పలేదు. కానీ మళ్ళీ మనుస్మృతి, చాతుర్వర్ణ్యం తప్పుడు చరిత్ర, తప్పుడు చరిత్రను ఇవాళ ఒక ఫ్యాషన్గా మారింది. రామాయణం గురించి మాట్లాడేటోడు జీవితంలో రామాయణం చదివి ఉండడు, మహాభారతం గురించి మాట్లాడేటోడు జీవితంలో మహాభారతం చదివి ఉండడు. కేవలం టీవీల ముందర కూర్చొని భావావేశాలు రెచ్చగొట్టి ఈ రోజున పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఎజెండా అది. రండి, పండితులతోటి కూర్చోండి, ఏ ఫోరం మీదకి వస్తామో రండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల గురించి, ఆ గ్రంథాల గురించి చర్చ పెడదాం. మాట్లాడితే కూడా తలలు తీసేస్తామంటున్నాయి, ర్యాలీలు వస్తున్నాయి కదా. ఎందుకు చర్చకు? సనాతనమైన ధర్మం ఎప్పుడైనా చర్చకు సిద్ధపడ్డది. అనేక మంది పండితులు, ఆదిశంకర్లు దేశవ్యాప్తంగా పర్యటన ఎందుకు చేసిండు? చర్చలు జరిపిండు. చర్చకు ఎప్పుడైనా స్వాగతించింది సనాతనమైనటువంటి ధర్మం. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కొన్ని కారణాల కారణంగా, కొంతమంది వ్యక్తుల కారణంగా వచ్చినటువంటి లోపాలను
సాంఘిక దురాచారాలను దూరం చేస్తూ వచ్చింది. మనం పవిత్రమైనటువంటి భావనతోటి నిత్యం ప్రవహించే గంగలా ముందుకు పోయింది. ఎక్కడుందండి కులం అనేది ఏనాడు వచ్చింది? బ్రిటిష్ వాడు పెట్టిపోయినటువంటి కుంపటి అది. ఈ సమాజం బ్రాహ్మణుడిగా పుడితే మరి రావణునికి ఎందుకు పూజ చేయలేదు ఈ సమాజం? ఎందుకు రావణుని చంపితే పండుగ చేసుకుంటున్నాం మనం? కులంకి ప్రాధాన్యం ఇచ్చిందా? లేకపోతే కులం అనేటువంటి కట్టుబాట్ల మంచి చెడులను ఎంచిందా? వాల్మీకి ఎవరండి? మహర్షి ఎట్లా కాగలిగిండు? వెయ్యేళ్ళ కింద రామానుజాచార్యులే కుల తత్వం ఉందనేటువంటి మాట. వ్యాసుడు ఎవరండి? ఒక బోయ వృత్తిని ఉన్నటువంటి వాల్మీకి ఏ విధంగా మహర్షి కాగలిగిండు? ఒక బెస్త వృత్తిలో ఉన్నటువంటి, ఒక మత్స్యకార వృత్తిలో ఉన్నటువంటి వ్యాసుడు ఏ విధంగా మహర్షి కాగలిగిండు? కాబట్టి ఏ రోజు కులము అనేటువంటిది ఈ సమాజంలో కూడా వృత్తులు ఉన్నాయి, కానీ కులము అనేటువంటి కుంపటిని బ్రిటిష్ వాడు రాజేసిపోయింది. ఇంకా కొన్ని ఎజెండా ఈ తుకుడే గ్యాంగులు ఇంకా దాన్ని ఉండాలని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో కుహానా సెక్యులరిజం గురించి పాఠాలు చెప్పేటోళ్ళు, హిందూ సమాజం ఐక్యత కోరుకున్నటువంటి వాళ్ళు, హిందూ సమాజం ఎప్పుడు కులం అనేటువంటి హిందూ సమాజం ఐక్యతను విభేదించేటువంటి వాళ్ళు, హిందుత్వం అనేటువంటి కుంపటి ఎప్పుడు అట్లనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అయోధ్యలో రామ మందిరం వచ్చిన తర్వాత రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలు అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఆవిష్కరించబడ్డది అయోధ్య శ్రీరామ జన్మభూమిలో. అన్ని పంథకు సంబంధించినటువంటి స్వామీజీలు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలు రాముడు ఈ దేశానికి ఆదర్శం, ధర్మానికి ప్రతిరూపం అనే ఆ ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ గిరిజన తెగల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా శరీరం అంతా రామ రామాన్ని పచ్చబొట్లు ఓడ్చుకుంటారు తరతరాలుగా. కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళ శరీరం లోపల ఆ రాముడు ఆ యొక్క మా ఏరియా నుంచి పోయిండు, మా ప్రాంతంలో నడిచిండు, మాతోటి కలిసి జీవించిండు, మాతోటి రాముడు ఇక్కడ మాకు కొంతకాలం ఉన్నాడు అనేటువంటి అవినావభావ సంబంధం ఈ రోజుకు ఛత్తీస్గఢ్లో పోతే ఒక తెగ రామ 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 అని చేసుకుంటుంది. రామాయణం ఈ సోదర భావాన్ని చూపెట్టింది. రామాయణం సమాజంలో కూడా ఒక ఐక్యతను నిర్మాణం చేసింది. అందుకే వాళ్ళ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ జాతి ఆ ఐక్యతను సాధించింది. ఇలా 6.5 లక్షల గ్రామాల్లో కూడా శ్రీరాముని అక్షతలను పవిత్రమైనటువంటి భావజాలంతో స్వీకరించిండ్రు. ప్రాణప్రతిష్ఠ రోజున ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 17 కోట్ల కుటుంబాలు రామ మందిరం యొక్క నిర్మాణంలో కూడా నిధి సమర్పణ చేసినాయి. 17 కోట్ల కుటుంబాలు, వ్యక్తులు కాదు, ప్రత్యక్షంగా వాళ్ళ డబ్బులు అందులో. గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చినంత సమర్పించినంత వరకు. ఇది రాముని పట్ల ఈ దేశానికి ఉన్నటువంటి ఆరాధ్య భావన. ఐక్యమైంది దేశం. మళ్ళీ ప్రారంభమైన రాజకీయాలు, మళ్ళీ పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ హిందూ సమాజాన్ని విభజించేటువంటి రాజకీయాలకు మళ్ళీ తెరలేపారు. కారణం ఏంటంటే రామ మందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ జాతి ఐక్యత నిర్మాణమైంది. హిందూ సమాజంలో ఒక ఐక్యత వచ్చిందంట. నిజంగా అది కనబడిందా? చూడలేదా? క్షేత్రస్థాయిలో చూడలేదా? హిందువులు పులకించిపోయింది కదా. ఒక దేశమే కాదు, ప్రపంచంలో హిందువు ఎక్కడున్నా ఏ రకంగా పులకించిపోయిండు? ఆగిండా? ఆ ఉత్సాహం ఆపగలిగినమా? ఆ కళ్ళ పొంటి వచ్చిన నీళ్ళు ఆపగలిగినమా? ఆ భావోద్వేగం ఆపగలిగినమా? రామాయణం సీరియల్ వచ్చిన రోజున పాకిస్తాన్ లాహోర్లో కూడా రోడ్లు ఖాళీ ఉన్నాయి 80 ప్రాంతం లోపల. అది రాముడితో ఉన్నటువంటి దేశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ అంటే వివాదాలు అంటే విశ్వ హిందూ పరిషత్. గోద్రా లాంటి సంఘటనలు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఈ గో హత్య పేరు మీద, లేదంటే గో సేవకుల పేరు మీద జరిగేటువంటి దాడులు కానీ, విశ్వ హిందూ పరిషత్ లేకపోతే హిందువులు బతకలేదా? విశ్వ హిందూ పరిషత్ లేనప్పుడు హిందూ సమాజం, హిందువులు వాళ్ళు ఉండలేకపోయారా? వాళ్ళు ఉన్నారు కదా. విశ్వ హిందూ పరిషత్ గొప్పతనం ఏంటి అనేటువంటిదే ప్రశ్న. ప్లస్ ఈ వివాదాలు కూడా ప్రతి దాంట్లో విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, ప్రతి దాంట్లో మతం అనేటువంటిది తీసుకొచ్చేది విహెచ్పిఏ అనేటువంటిది కూడా కొన్ని చాలా సందర్భాల్లో చర్చల్లో, ఆరోపణలు, మీడియాలో ఉన్నటువంటి భావన. గోద్రా సంఘటన మీరు గుర్తు చేశారు. రైలు బోగిల్లో ఒకట సజీవంగా దహనమైనటువంటి కరసేవకుల
శవాలు మీకు కనబడతలేవా? గొడవలు అయినాయి, మత హింస చెల్లరేగింది. కానీ ప్రారంభం చేసింది ఎవరు? దాని వెనకాల కుట్రేంది? ఈ అల్లర్ల మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, గోద్రా సంఘటనలు వస్తే అక్కడటువంటి ప్రభుత్వం ఆ రోజున నిజమైనటువంటి మత సామరస్యాన్ని పాటించింది. ఆ మారణ హోమం సృష్టించాలి, మత కలహాలు పెట్టాలని రైలు బోగీలను తగలబెట్టినటువంటి శక్తులు ఎవరు? స్వాతంత్ర సమరయోధుల వాళ్ళు, మతోన్మాదులు. అందులో హిందువులు చనిపోతే వాళ్ళ గురించి ఏ ఒక్కడు మాట్లాడే ఆ దుర్ఘటన తప్పు, ఆ సంఘటన తప్పు, ఇది హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి అని మేము మాట్లాడితే మేము మతోన్మాదులమైనమా? తర్వాత చట్టాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం చెప్పింది, ఆర్టికల్ 48 చెప్పింది, అంబేద్కర్ చెప్పిపోయిండు, గో సంపద కాపాడుకోవాలి. ఇది మీరు విశ్వాసం అంటారా? ఈరోజు కూడా 70% మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారమైనటువంటి వ్యవసాయ రంగం అంటారా? లేదు ప్రజల యొక్క ఆరోగ్యం అంటారా? లేదు పర్యావరణం అంటారా? గోవుతోటి ఈ సమాజం జీవించబడి ఉంటుంది, ఆ రకమైనటువంటి ముడిపడి ఉన్నది. చట్టాలు ఉండగా వాటిని ఇంప్లిమెంట్ చేయమంటే మేము చట్ట వ్యతిరేకులమైనాం. చట్టాలు ఉండగా వాడు తీసుకుపోయి అక్రమ కబేలాలలో మతోన్మాదంతో గోవుని తింటాం, గోవు రక్తం పారిస్తామని చెప్తే వాడు రాజ్యాంగబద్ధమైండు, సెక్యులరిస్ట్ అయిండు. చట్టాలను అమలు చేయమంటే మేము మతోన్మాదులమైనాం. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాను, నిన్న మొన్న ఒక ఆమె మాట్లాడింది, రాముడు బాణం పట్టిండు హింసావాది, శివుడు త్రిశూలం పట్టిండు హింసావాది, కృష్ణుడు సుదర్శన చక్రం పట్టిండు హింసావాది, అమ్మవారి చేతుల్లో పట ఆయుధాలు ఉన్నాయి హింసావాదులు, హిందువులు హింసావాదులు. ఇది హింసావాదం అయితే తప్పకుండా మీరు మాకు ఏ నిర్వచనం ఇచ్చినా మేము బాధపడం. ధర్మ రక్షణ కోసం రాక్షస సంహారం చేసినటువంటి దేవీ దేవతలు, భగవద్గీత సారాంశము మీకు హింసావాదంగా కనబడితే ఆ దృష్టికోణంలో మీరు చూస్తే విహెచ్పి కూడా మేము హింసావాదులుగానే మీకు కనబడతాం. ఒప్పుకుంటారు అయితే? మీకు రాముడు హింసావాద, రాముని హింసావాదిగా చూసేటోళ్లకు, కృష్ణుని హింసావాదిగా చూసేటోళ్లకు, అమ్మవారిని హింసావాదులుగా చూసేటువంటి కళ్ళకు, ఆ మానసిక భావజాలానికి మేము హింసావాదులుగా కనబడతాం. రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, ఆదిశక్తిని దైవంగా కొలిచేటువంటి భావజాలానికి మేము చేస్తున్నటువంటి పని గొప్పగా కనబడుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఓకే, వివాదాలకు విహెచ్పికి ఉన్నటువంటి సంబంధం విషయంలో ప్రజలకు ఎట్లా చెప్తారు? అంటే విహెచ్పి పైన వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, విహెచ్పి వల్ల దేశంలో శాంతి సామరస్యాలు లేవు, విహెచ్పి ఒక 2 మతాలను పూర్తిస్థాయిగా వ్యతిరేకిస్తూ వాళ్ళని దేశంలో ఉండకుండా చేస్తుంది, విహెచ్పి వల్లనే వాళ్ళు శాంతి సౌకర్యం లేకుండా ఉంటున్నారు ఈ దేశంలో అనేటువంటి వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుంచి విడిపోయినప్పుడు విహెచ్పి ఉందా? తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడగొట్టినప్పుడు మతం ఆధారంగా సుమారు 30 లక్షల మంది హిందువుల రక్తాన్ని పారించి లిఖించబడ్డటువంటి 75,000 పైచిలకు అత్యాచారాలు హిందూ మహిళల పైన చేసి ఆ రోజున విహెచ్పి ఉందా? కాంగ్రెస్ ఉంది, లేకపోతే ముస్లిం లీగ్ ఉంది, నెహ్రూ ఉన్నాడు, మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. తర్వాత 1905 లోపట బెంగాల్ విభజన సమయం లోపట లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏర్లై పారించిన రోజున ఎవరున్నారు? 150 సంవత్సరాల చరిత్ర మాకుందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఉంది, విభజనవాదానికి పురుడు పోసినటువంటి ముస్లిం మతోన్మాదం ఉంది, ఖిలాఫత్ ఉద్యమానికి దేశ స్వాతంత్రంతో
సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఈ దేశం లోపల హిందువుల యొక్క రక్తం ఏర్లై పారించినటువంటి సందర్భం లోపల ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది, ముస్లిం లీగ్ ఉంది. దాని తర్వాత ఈరోజు కూడా మనం చూస్తాం బంగ్లాదేశ్ సంఘటనలు. ఏం జరిగింది అక్కడ? ఎవరు హింసావాదులు? జరిగిన ఉద్యమం ఏంది? రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాంను కూడా, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూడా మాకు అవసరం లేదు, పక్కన పెట్టండి అని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలగానే అట్టడుగు ప్రజలు, పేద ప్రజలైనటువంటి హిందువుల యొక్క ఆస్తులు, హిందువుల యొక్క మాన ప్రాణాలను హరిస్తున్నారు కదా. ఎవరు హింసోన్మాదులు? ఎవరు హింసకు పాల్పడుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్ లోపల బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరు? ఇవాళ బంగ్లాదేశ్ లోపల, వెస్ట్ బెంగాల్లో కూడా అన్నం పెడుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయాలను, ఒక బంగ్లాదేశ్లోనే కాదు మమతా పాలనలో కూడా చెట్టుకు గట్టేసి కొట్టారు శ్రీకృష్ణుని భక్తులను. ఇస్కాన్ దేవాలయాలను ధ్వంసం చేసింది ఎవరు? ఏ మతోన్మాదం? కాబట్టి ఆ మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడమే హింసావాదము, ఆ మతోన్మాదాన్ని ఖండించడమే హింసావాదము, ఆ మతోన్మాదకి అడ్డు చెప్పడమే వివాదము అనుకుంటే మీకు వివాదంగానే కనబడుతుంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా వద్దా? ఈ జాతిని రక్షించుకోవాలన్నా లేదా? ఆ మతోన్మాదానికి బలి పెట్టాలన్నా హిందూ సమాజాన్ని? మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటాయి. మొన్న 3 రోజుల క్రితం ఎంఐఎం రజాకార్ భావజాలం రక్షాపురం లోపట వచ్చేసేసి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసిపోయిందే. ఏ మతోన్మాదం? దాన్ని ఖండిస్తే మేము వివాదమైనట్టు, విగ్రహాలను బలగొట్టిపోయినోడు సెక్యులరిస్ట్ అన్నట్టు. అదే కదా ఈరోజు మీడియా కానీ ఇంకెవరు కానీ అడుగుతున్నది. ఇవాళ చూస్తున్నాం మనం కశ్మీరీ పండితులకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 19 జనవరి 1990 లోపట కశ్మీరీ హిందువులారా, మీరు కశ్మీరీ లోయను వదిలిపెట్టిపోండి, ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మతం మారండి, లేదంటే వదిలిపెట్టిపోండి, పోతూ పోతూ మీ పెళ్ళాలను, మీ ఆడపిల్లల్ని ఇక్కడే ఉంచిపోండి అని చెప్పి మజీదుల మీద నుంచి ప్రసంగాలు ఇచ్చినటువంటి మతోన్మాదాన్ని ఖండిస్తే మేము మతోన్మాదులమైతాం. ఆ మతోన్మాదాన్ని ప్రదర్శించినటువంటి వాడు సెక్యులరిస్ట్ అవుతాడా? స్వాతంత్ర సమరయోధులు అవుతారా ఈ దేశం లోపల? కశ్మీరీ హిందువులకు అండగా నిలబడాలి. ఈ దేశం లోపల, కశ్మీర్ లోపల కట్టుబట్టలతో వచ్చి ముంబై వీధుల లోపల, ఢిల్లీ వీధుల లోపల నిరాశ్రయులుగా బతుకుతున్నటువంటి తోటి హిందువును ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తే మేము మతోన్మాదులమైతాం. రోహింగ్యా నుంచి, బంగ్లాదేశ్ నుంచి చొరబడినటువంటి చొరబాటుదారులు ఈ దేశంలో బాంబు పేలులు పెడతామని ప్రగల్భాలు పడుతూ ఈ దేశాన్ని డెమోగ్రఫీ చేంజ్ చేసి మళ్ళీ దీన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి జరుగుతున్నటువంటి చొరబాటుదారులు వచ్చి హైదరాబాద్ నగరంతో పాటు దేశం లోపల అక్రమంగా తిష్టవేసి వస్తే వాళ్ళకు పోయి రేషన్ వంచేటోడు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటోడికి, వాని అక్రమంగా వానికి ఇల్లు కట్టించేటోడు సెక్యులరిస్ట్ అవుతాడు. ఆ అక్రమ చొరబాటుదారులను వ్యతిరేకించి దేశం యొక్క భద్రతను కాపాడాలని మేము మాట్లాడితే మేము మతోన్మాదులమవుతాం. సిఏఏ పేరు మీదన ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ హిందువులారా మీ చావుండి, రాత్రి మా అధికారం కోసం, మా ఫ్యామిలీ కుటుంబం యొక్క అధికారం కోసం ఈ దేశాన్ని కేకు వంచినట్టు, బర్త్డే కేకు కోసినట్టు కోసేసినాము, మీ చావు మీరు జావుండి అని వదిలేయడం సెక్యులరిజం అవుతుంది ఈ దేశం లోపల. వాళ్ళు కూడా ఈ దేశం లోపల ఒకనాడు భాగము, మతం ఆధారంగా విభజనకు గురైనటువంటి ఈ దేశ భాగాల్లో ఉండిపోయినటువంటి హిందువులు మతం ఆధారంగా మతహింసకు గురవుతున్నారు. ఈ దేశంలో, ప్రపంచంలో కూడా భారత్ తప్పితే ఇంకెవరికి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా అని తోటి హిందువులను ఇంత ఆశ్రయం కల్పిస్తామంటే సిఏఏ తెచ్చినందుకు మేము మతోన్మాదులమైతాం. అక్కడ హిందువులను మీ చావు జావుండి అన్నటోడు సెక్యులరిస్ట్ అవుతాడు.
ఈ దేశం లోపట వందే మాతరం వాడాలా, దేశం మాతృభూమిగా ఉండాలి, మాతృభావన నిర్మాణం కావాలి ఈ సమాజంలో అని మేమంటే మేము మతోన్మాదులమైతాం. నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారత మాతకు జై అనను. 15 నిమిషాలు టైం ఇస్తే ఇందులో ఊచకోత కోస్తా. రేపు మోడీ హిమాలయాలకు వెళ్ళిపోతాడు, యోగి మఠానికి వెళ్ళిపోతారు, మేము బదలా తీర్చుకుంటాం అనుకుంటున్నటువంటి ఈ రజాకారులు, హైదరాబాద్లో ఉన్నటువంటి రజాకార్స్ బ్రదర్లు సెక్యులరిస్టులు అయిపోతారు. వందే మాత్రం స్ఫూర్తిని మేము కొనసాగించాలంటే మేము మతోన్మాదులమవుతాం. ఈ దేశం లోపల విభజన రాజకీయాలు 370 ఆర్టికల్ తీసుకొచ్చి ఈ దేశం లోపల ఈ దేశంలో భాగం లోపల ఈ దేశంలో చట్టాలు పనిచేయవు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అమలు కాదు, అక్కడ ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్లు లేవు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కూడా దళితులకు రిజర్వేషన్ లేవు, మతం ఆధారంగా ఈ వేర్పాటువాదం పెరిగితే దేశం మరో విభజనకు గురవుతుంది. దీన్ని రద్దు చేయాలంటే మేము మతోన్మాదులమైతాం. ఈ దేశ విభజన రాజకీయాలను ప్రోత్సహించేటోడు, పార్లమెంటు మీద బాంబులు పెట్టినటువంటి అఫ్జల్ గురు, ముంబై సీరియల్ బాంబులు చేసినటువంటి యాకూబ్ మెమన్ సెక్యులరిస్టులు అవుతారు, వాళ్ళకు ఆదర్శం అవుతారు, వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశం యొక్క మంచి కోరడమే మతోన్మాదం అయితే మీరు ఏ నిర్వచనం ఇచ్చినా మాకు సంతోషమే. ఒప్పుకుంటారు. సమాజం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, సమాజం మమ్మల్ని స్వాగతిస్తుంది. ఈ రోజున సమాజం అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ఏది మంచి ఏది చెడు. ఇంతకాలం మనం సోషల్ మీడియా యుగం, మీలాంటి అనేక మంది ఛానల్స్ వచ్చినాయి. ఈరోజు పాఠ్య పుస్తకాలలో ఏమున్నది, ఏం తప్పు దొరికింది, చరిత్రలో ఏం తప్పు దొరికింది, ఏం జరిగింది, వాస్తవం ఏంది, ఈరోజు ఏం జరుగుతుంది, దాని వెనకాల కారణాలు ఏంది, ఎక్కడ పోతుందండి, ఎవరు దాపితే దాగుతుంది, ఎవరి వంశ చరిత్ర ఏందో తెలియదా? ఈ 40-50 సంవత్సరాలు అయితే ఎంజాయ్ చేశారు కదా, ఆ 40-50 సంవత్సరాలు అయితే దాయగలిగారు కదా. దాచిండ్రు. ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ వేరే. ఒకనాడు ఈ దేశ వ్యతిరేక భావజాలంకి విద్యారంగాన్ని అప్పచెప్పిండ్రు. ఈ దేశ వ్యతిరేక భావజాలానికి కేంద్రంగా మీడియా పనిచేసింది. చూస్తున్నాం మనం కొన్ని ప్రధానమైనటువంటి రంగాలు ఎట్లున్నాయో. ఆల్ ఐసాన్ రఫా అని ప్రచురించినటువంటి, నేను పేర్లు తీసుకొని ఇదే తెలుగు మీడియాలో ఫ్రంట్ పేజీ లోపల రోజుకొక ఫోటో వేసి తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి హమాస్ను ఎన్కేసుకొచ్చినటువంటి సంస్థలు, అక్కడేదో మానవత్వం మంట కలిసిపోతుందని రోజుకొక ఫ్రంట్ పేజీ న్యూస్ ప్రకటించినటువంటి పేరు పెద్ద పత్రికలకు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ ఎందుకు కనబడలేదు అంటే మతోన్మాదాన్ని సమర్థించడము, జిహాదీ తీవ్రవాదానికి వెన్నుదన్నగా నిలవడమే మీరు అనుకుంటున్నటువంటి మానవ హక్కులు, మీరు అనుకుంటున్నటువంటి మతోన్మాదము, మానవత్వము, అది మీరు ఇస్తున్నటువంటి నిర్వచనం. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అంటే మీకు హిందుత్వానికి మద్దతుగా నిలిస్తే మీ సెక్యులరిజం పునాదులకు ఏదో సమస్య వచ్చి పడుతుంది. చరిత్ర లోపల మనం ఎప్పుడు కూడా నిజాలను దాచలేము సతీష్ గారు. ఈరోజు వెలికి వస్తున్నాయి ఒక్కొక్కటి అన్ని విషయాలు ఈ సమాజానికి యంగర్ జనరేషన్ తెలుసుకుంటుంది. అందుకే ఈ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం నిర్మాణం అవుతుంది. దీని మీద కూడా కుట్రలు స్టార్ట్ అయినాయి. ఇవాళ మీ ఛానల్ కొంచెం గట్టిగా 4 విషయాలు సమాజంలో జరుగుతుందని చెప్తే మీకు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ కుట్రలు కూడా అంటే ఈ అవేర్నెస్ సమాజం లోపల, భారతీయ సమాజం లోపల వస్తుంది కాబట్టి దీన్ని కూడా అడ్డుకోవాలి. అంతర్జాతీయ కుట్రలు మనం ఇక్కడ స్థానికంగానే అని చెప్తలేము. అందుకే ఇవాళ చూస్తాం బంగ్లాదేశ్ పరిస్థితుల తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంతమంది నేతలు, వాళ్ళు కూడా ఈ దేశంలో కూడా అంతర్యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి మీ సంస్థ సిద్ధంగా ఉందా అండి? సమాజం సిద్ధంగా ఉంది. ఓకే, యావత్ హిందూ సమాజం సిద్ధంగా ఉంది. భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాదంటారు? రానివ్వరు. ఒకవేళ వస్తే అట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆ బార్డర్లో జరుగుతుంది కదా, ఈ రైతుల ఉద్యమం పేరు మీద తిప్పి కొడుతుంది సమాజం. పక్కా నిలబడుతుంది ఈ సమాజం. తట్టుకోగలుగుతుందంటారు భారతదేశం? నిలబడగలుగుతుంది. చరిత్ర ఓకే 1000 సంవత్సరాలుగా నిలబడింది.
ఇప్పుడు నిలబడుతుంది. నిలబడతారు. భవిష్యత్తు అంటే విశ్వ హిందూ పరిషత్లో ఏదో కుంభమేళాలు ప్రతి 10 ఏళ్ళకి ఎప్పుడో ఒకసారి జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి అమలు చేయడానికి మళ్ళీ సమీక్ష చేస్తారు. అట్లాంటి భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎట్లాంటి యోజన చేసింది, ఎట్లాంటి ఆలోచన చేసింది? మాకు ఒక మార్గదర్శక మండలి ఉంటుంది. ఓకే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పూజ్య పీఠాధిపతులు మా యొక్క మార్గదర్శకులుగా ఉంటారు. వాళ్ళు ఒక లైన్ ఇస్తారు మాకు. ప్రస్తుతం మనం చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏంది, దీర్ఘకాలికంగా చేసుకోవాల్సినటువంటి ఒక ప్రణాళిక ఏంది, వాళ్ళ మార్గదర్శకత్వం లోపల మా జాతీయ కేంద్రీయ కమిటీ ఆ రకమైనటువంటి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్లో చిట్ట చివరి గ్రామ కమిటీ వరకు కూడా, ప్రఖండ స్థాయి వరకు కూడా, ఉపఖండాల వరకు కూడా మా పని ఆ లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చే కాలానికి విశ్వ హిందూ పరిషత్ ముందున్నటువంటి తక్షణ బాధ్యతలు లేదంటే తక్షణ లక్ష్యాలు ఏమున్నాయండి? సమాజంలో వేగంగా కొన్ని పరిస్థితులు మారుతున్నాయి. ఒక పక్కన హిందూ సమాజం ఐక్యత, అవేర్నెస్ ఏ రకంగా పెరిగిపోయిందో, దింపుడు గల్లె ఆశ లెక్క దేశ వ్యతిరేక శక్తులు కూడా తమ చిట్ట చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రకరకాలైనటువంటి జిహాదులు ఈ దేశంలో ఒకటి నడుస్తున్నాయి. అనేక రూపాల్లో ఒకటి వాళ్ళ జిహాద్ ఉంది. ఒక గన్ను పట్టుకొని సాగుతున్నటువంటి జిహాదే కాదు, అది పెన్ను రూపంలో కూడా ఉంది. కల్చరల్ జిహాద్ ఉంది, ఎకనామిక్ జిహాద్ ఉంది, లవ్ జిహాద్ ఉంది, ల్యాండ్ జిహాద్ ఉంది, ఓటు జిహాద్ ఉంది. రకరకాల రూపాలు సంతరించుకున్నాయి. కాబట్టి రకరకాల రూపాల లోపల ఈ దేశాన్ని కబలించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి. ఉన్నది రాక్షస శక్తి ఉన్నది, దాన్ని రూపుమాపాలి, ఆ భావజాలాన్ని బొందబెట్టాలి. ఈ పని చేయాల్సిందే. ఇది ప్రస్తుతం మన ముందున్నటువంటి సమస్య. కొన్ని కఠినమైనటువంటి చట్టాలు ఈ దేశం లోపల రావాలి. వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ విహెచ్పి దగ్గర ఉన్నాయంటారా? తప్పకుండా. మేము ప్రజాక్షేత్రం లోపల చర్చకు పెడుతున్నాం. ఓకే. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను అవేర్నెస్ లేవడం కారణంగా ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేసేలాగా ఒత్తిడి చేయడం. అది ఏ ప్రభుత్వాలు రాజకీయాలతో సంబంధం లేకుండా. తర్వాత పాపులేషన్ కంట్రోల్ బిల్ ఈ దేశం లోపల రావాలి. డెమోగ్రఫీ చేంజ్ కారణంగా భవిష్యత్తు లోపల ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. ఈరోజు కూడా ఆ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. పాపులేషన్ జిహాద్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల హైకోర్టులు చేసినటువంటి కామెంట్స్, జార్ఖండ్ హైకోర్టు గిరిజన ప్రాంతాల లోపల ఏ రకంగా ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, చట్టాలు గిరిజన హక్కుల చట్టాలు ఉండగా, ఆదిలాబాద్లో మొన్న నేను పోయిన 4 రోజుల క్రితం జైనూరు వేయొచ్చిన. జైనూరు లోపల అక్కడ గిరిజన హక్కుల చట్టాలు ఉండగా, రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉండగా యథేచ్ఛగా ల్యాండ్ జిహాద్ నడుస్తుంది అక్కడ. జైనూరు పట్టణం ఇవాళ 50% పాపులేషన్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. గిరిజనులు కాదు వాళ్ళు. చట్ట ప్రకారం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, చట్ట ప్రకారం అక్కడ ఓటర్గా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకి ప్రభుత్వాలు ఓటర్కి ఇచ్చినాయి, ఇళ్ళకు బిల్లులు ఇస్తున్నాయి, తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాయి. చట్ట ప్రకారం వాళ్ళు కట్టుకోవడానికి లేదు, అక్కడ లేదు. వాళ్ళు తిరిగి గిరిజనుల మీద దాడులు చేసి అక్కడి నుంచి గిరిజనులు ఎల్లగొట్టాలనేటువంటి గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. గిరిజన మహిళల్ని వశపరుచుకునేటువంటి వాళ్ళు అత్యాచారాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, హత్యలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ రకంగా వాళ్ళు టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఒక డెమోగ్రఫీని చేంజ్ చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చాప కింద నీరులాగా జరుగుతుంది. చాప కింద నీరులా కాదు, బహిరంగంగా. ఓకే. ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు. అక్కడ గొడవ అయితే 144 సెక్షన్ పెడతాను. నేను మొన్న అడిగిన 144 సెక్షన్ పెట్టుడు కాదు, ఫస్ట్ వాడిని అక్రమ చొరబాటుదారు ఎవడైతే ఉన్నాడో వాడిని తన్ని తరమాలా, చట్ట విరుద్ధంగా ఎవడైతే వచ్చిండో వాడిని తన్ని తరమాలే. నువ్వు 144 సెక్షన్ పెట్టేసేసి గిరిజనుల హక్కులను కాల రాస్తావా? రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కులను కాల రాస్తావా? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గొప్ప గొప్ప మాటలు చెప్తాయి కదా. ఈ ప్రభుత్వాలు ఆ రకంగా
గిరిజనులకు రాబోయే రోజుల్లో ఆ ప్రమాదాలు జరగవచ్చనే రాజ్యాంగంలో ఒకటి అంబేద్కర్ గారు ఇచ్చిపోయారు కదా ఆ చట్టాలు హక్కులు. ఇవాళ హక్కులు ఓపెన్గా బహిరంగంగా కాల రాస్తుండి వాళ్ళ మీదనే దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి కదా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. అవును. వీటిని నిరోధించాలి. అదే మన ఓటు బ్యాంక్ జిహాద్కి వచ్చింది అక్కడ. అంతే అంతే, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఓటు బ్యాంక్ జిహాద్ 3 నడుస్తున్నాయి ఒకే చోట. మొన్న ఎలక్షన్లలో మనం చూస్తున్నాం కదా, ఫత్వాలు జారీ చేశారు కదా. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఫత్వాలు, వెలువడిన ఫత్వాలు చూడలేదా మనం? ఎలక్షన్ కమిషన్కి అనేక కంప్లైంట్లు పోయినాయి. ఏ రకంగా మతోన్మాదంతో జరిగినటువంటి ప్రసంగాలు చూడలేదా? ఏ రకంగా మత రాజకీయాలు చేసినటువంటి సంఘటనలు చూడలేదా? వాళ్ళు మతోన్మాదులు నిజంగా. సెక్యులరిజం పేరు చెప్పుకొని ఇవాళ ప్రతి అస్తమానం హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీలని ఒక పక్కన వాళ్ళ గురించి దేశం లోపల రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏది రిజర్వేషన్లు ఇస్తాం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు వాళ్ళకి ఇస్తాము. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఏందది? మొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు కామెంట్ చేసింది, రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటారా? ఇప్పుడున్నటువంటి చట్టం, ఆ చట్ట ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏదైతే ఉన్నాయో, ఈ దేశం లోపల ఎన్ని ప్రాపర్టీస్ను వాళ్ళు అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నారు. రాత్రికి రాత్రి రైల్వే స్టేషన్లు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు అన్నారు, దేవాలయాల భూములను వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు అన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల భూములను వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు అన్నారు, అంబానీ ఇల్లును కూడా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసిండ్రు. తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి ఒక గ్రామం లోపల ఇస్లాం పుట్టకముందు ఆ గ్రామం పుట్టింది, ఇస్లాం ఈ ప్రపంచం లోపల పుట్టకముందు ఆ గ్రామం లోపల ఉన్నటువంటి చరిత్ర, దేవాలయాలు ఉన్నాయి. గ్రామాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్నారు. ఇవాళ భారతదేశం లోపల సైన్యం తర్వాత, భారతీయ రైల్వే తర్వాత 3వ అతిపెద్ద ఓనర్ వక్ఫ్ బోర్డు. ఎటువైపు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని? మతం ఆధారంగా చట్టాలు ఉండాలి ఈ దేశంలో, ఇదా రాజ్యాంగం చెప్పింది? అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ కారణంగా వచ్చినటువంటి ఈ చట్టాలకు తీసుకుపోయి పాత్ర పెట్టాల్సిందే. ఇవాళ డిమాండ్ చేస్తోళ్ళని అడుగుతున్నాను, వాళ్ళకి మద్దతు ఇచ్చేటోళ్ళని అడుగుతున్నాను, ఏ రకంగా ఈ దేశం లోపల మతం ఆధారంగా చట్టాలు ఉండాలనుకుంటున్నారు? ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను మీరు కాల రాస్తున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు సాధారణమైనటువంటి ప్రజలకు కాల రాస్తూ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెస్తారా? ఈ దేశం లోపల షరియత్లా అమలు కాదు సతీష్ గారు. ఏ రోజుకైనా ఈ దేశంలో అమలు కావాల్సింది భారత రాజ్యాంగమే. షరియత్లా అమలు చేస్తామన్నటువంటి కళలను, ఆ భావజాలాన్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి. ఆ దిశగా తప్పకుండా మా ప్రయత్నాలు ఉంటాయి. ఈ దేశాన్ని మతరాజ్యం చేస్తామనంటే మనం కానిద్దామా? హిందూ రాజ్యం అని కూడా మత రాజ్యమే కదా. ఇది హిందూ రాజ్యం కాకపోతే కదా. ఓకే, కొత్తగా హిందూ రాజ్యం అనే హిందూ రాజ్యం చేస్తారు. హిందూ రాజ్యం చేసేది హిందూ రాజ్యమే. ఇది భారతదేశం హిందూ రాజ్యమే. వేల సంవత్సరాలుగా హిందూ రాజ్యమే, ఇప్పుడు హిందూ రాజ్యమే, భవిష్యత్తులో కూడా హిందూ రాజ్యమే. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇది విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి 60 సంవత్సరాల యొక్క చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, భవిష్యత్తు లక్ష్యాలు.